ஆண்டவரே, సర్వశక్తి కలిగిన మా దేవ, సర్వ వల్లமை ఉన్న దేవునే, మాట్లాడే ప్రభువా, பேசுகிற தெய்வமே, జవాబునిచ్చే దేవా, பதில் கொடுக்கிற தெய்வமே, ఇంతవరకు మాకు సహాయపడినందుకు వందనాలు. இதுவரைக்கும் எங்களுக்கு நீங்க உதவி செய்ததுக்காக நன்றி. ఈ సమయంలో இந்த வேளையில ఓ 10 నిమిషాలు సాక్ష్యం చెప్పనీయకుండా ஆண்டவரே சாட்சியை சொல்ற வேளையில సహాయం చేయండి, ஹெல்ப் உதவி செய்யும், బలపరచండి, பலப்படுத்தும், వాడుకోనండి, பயன்படுத்தும், మహిమ పొందండి, மகிமை பெற்றுக்கொள்ளும். మా మధ్యలో మీ సన్నిధిని ఉంచండి, எங்க மத்தியில உங்க சமூகத்தினால நிரப்புங்க, మీ అభిషేకం ఉంచండి, உங்க అభిషేకத்தினால நிரப்புங்க, మమ్మల్ని దర్శించండి. எங்களை 3 గంటల సేపు ఈ ఇల్లంతా కన్నీళ్లతో నిండి ఉంది. 3 அவர் வீடு முழுவதுமா கண்ணீர்னால நிரம்பி இருக்கிறது. ఆ రోజు ఆ బైబిల్ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయా. அந்த நாள் பைபிள் எடுத்துக்கொண்டு வீட்டை விட்டு நான் வெளியே கடந்து போனேன். బైబిల్ కొరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. வேதத்துக்கோசரம் பைபிளுக்காக வீடை விட்டு வெளியே போகிற சூழ்நிலை என் வாழ்க்கையில் ஏற்பட்டுள்ளது. బస్ ఎక్కేసి ఎక్కడికో వెళ్ళిపోయాను. பஸ் ஏறி எங்கேயோ போயிட்டேன், దాచబడ్డాను, மறைந்திருந்தேன். ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మార్కాపురంలో ఒక நான் மறைந்து கொண்டிருந்தேன். ఊరంతా అల్లకొల్లాలమైంది. ஊரெல்லாம் கலட்டாவில் இருந்தது. 91లో బాప్తిసం తీసుకున్నా. 91వ ఆండులో జ్ఞానస్నానం పెట్టుకొండేன். 93 సెప్టెంబర్ 23వ తారీఖున దేవుని సేవ కొరకై అర్పించుకున్నా. 93వ ఆండు 27వ నాడు దేవుని ఊழியத்துக்காக நான் அர்ப்பணித்தேன். కట్టు బట్టతో ప్యాంట్ షర్టుతో ఇంట్లో నుంచి బయటకు వచ్చా. போட்டிருந்த பேண்ட் ஷர்ட்டோட பைபிள் எடுத்துக்கிட்டு வெளியே வந்தேன். 97వ సంవత్సరమున చిత్తూరు పట్టణ పీలేరులో సేవకు పంపబడ్డా. 97వ ఆండు పేర్లాం என்கிற ஒரு இடத்துல చిత్తూరు పகுதியில ஊழியத்துக்கு அனுப்பப்பட்டேன். అక్కడ ఒక బాడిగ ఇంట్లో సేవ ప్రారంభించారు. அங்க ஒரு வாடகை வீட்டுல ஊழியத்தை ஆரம்பித்தேன். తర్వాత ఒక చిన్న అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటే నిత్య జీవం. రోమా 6:23 రాయబడింది, పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం ఉంది. నిత్య జీవం చెప్పగలవా? నేను నిత్యత్వంలో ఉంటాను అని. ఇప్పుడు ఆ రాణి ఎంత ఉంది?